అయినా నీకు చిన్నప్పటి నుంచి నేను ఆడపిల్లగా పుడితే బాగుండు అనుకునేదాన్ని కదమ్మా. మరి ఇప్పుడు ఏం అడ్డొచ్చిందమ్మా నేను ఆడపిల్లలని ముందుకు వస్తే? రై ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అప్పటి నుండి చూస్తున్నా. ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టడం వేరు, ఒక మొగాడు ఆడపిల్లగా మారి ఇంటికి రావడం వేరు. రేపు సమాజం ఎన్ని మాట్లాడుతుందో తెలుసా నీకు? ఏమన్నావన్నా? చప్పట్లు అని ఎటకారంగా మాట్లాడుతున్నావు? అవునన్నా, ఈ చప్పట్లే నాకు ధైర్యాన్ని తీసుకొచ్చినాయి. ఈ చప్పట్లే నాకు ఆడతనాన్ని తీసుకొచ్చినాయి. ఈ చప్పట్లే ఏ రూపాన్ని చూసి మీరు భయపడతారో ఈ సమాజానికి, ఆ సమాజంలో నాకు గౌరవాన్ని తెచ్చిందన్న. అమ్మా, నేను వచ్చేటప్పుడు నువ్వు మాట్లాడుకునేది విన్నమ్మా. ఎక్కడో ఉన్న మా ట్రాన్స్జెండర్ని తీసుకొచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ మంచిదనుకునే నువ్వు నీ ఇంట్లోనే ఒక అర్ధనారీశ్వరుడు ఉంటే ఎందుకమ్మా అడుగు పెట్టనివ్వట్లేదు? చివరిగా చెల్లి, తోడు పుట్టానమ్మా నీకు అన్నయ్యగా, తోడు ఉంటానమ్మా చెల్లి నీ నవ్వుగా. అమ్మ నవ్వుతానమ్మా అమ్మలోని సగమై నేనున్నా. నాన్న నవ్వుతానమ్మా భయమైన వేళలో బలమవుతా. నీకు నీడైత నీ అన్నగా